ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పిఠాపురం వర్మకి టీడీపీ షాక్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు కదా, ఆయన గత కొంత సమయం ముందు వరకు కూడా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆయనకి ఈ షాక్ అయితే టీడీపీ ఇచ్చింది. ఎందుకు ఏంటి అని కనుక మనం విశ్లేషించుకోవాల్సి వస్తే 2024 ఎన్నికలకు ముందు, అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన క్రమంలో టీడీపీ జనసేన కలిసి పొత్తులోకి వెళుతుంది అని చెప్పేసి ప్రకటించింది పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత. సో అక్కడ నుంచి, అంటే అప్పుడున్న పరిస్థితులు ఒకసారి మర్చిపోతారా, గుర్తు చేసుకోవాలి కదా. అంటే అప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, టీడీపీ క్యాడర్ ఎట్లా ఉంది, బిక్కుబిక్కుమంటా ఉన్నారా, ఏ రకంగా ఉన్నారు, జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పట్ల అఫ్కోర్స్ టీడీపీలో కూడా ఆ మంట ఉంది, కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే నాయకుడిని చూస్తే లోపలేశారు, నారా లోకేష్ గారు చూస్తే ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు. అంత గందరగోళంగా ఉంది. ఎప్పుడు బయటికి రాని భువనేశ్వరి గారు, ఆవిడ ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. సో ఎవరికి వాళ్ళు ఏంటి, ఇటువంటి పరిస్థితుల్లో ఒక ధైర్యంలాగా పవన్ కళ్యాణ్ వచ్చి ఇదిగో కలిసి పోరాడతాం, పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత అందరికీ కొండంత అండ, అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ మంచి జోష్లో ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేసినప్పటి నుంచి కూడా టీడీపీ జనసేన పాలు నీళ్ళులాగా కలిసిపోయి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్తో సహా, ఇక నువ్వు నేను అనే తేడా లేదు, టీడీపీ జనసేన అనే తేడా లేదు, కమ్మ కాపు కమ్యూనిటీ లేవు, ఏమి లేవు, అంతా కలిసిపోయి ఉన్నారు బ్రహ్మాండంగా. సో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ బ్రహ్మాండంగా తోడ్పాటు చేసుకుంటూ మనం ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరవేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఈ తరుణంలో అక్కడ పొత్తు ప్రకటించినప్పుడు కొంతమంది త్యాగాలు చేయవలసి వస్తుంది. ఈ త్యాగాలు వీటన్నిటి క్రమంలో పిఠాపురం వర్మ కూడా ఆ త్యాగాలు తపలా. సో అక్కడ పైగా పోటీ చేసింది ఎవరో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు, ఆ అధినేతే పిఠాపురంలో పోటీ చేయటం పవన్ కళ్యాణ్. పోటీ చేస్తుండేసరికి ఇక పిఠాపురం వర్మకు తప్పలా. సరే, పవన్ కళ్యాణ్ కూడా ఆ గౌరవానికి ఎక్కడ కూడా ఆయనకు భంగం కలిగేలాగా ఉండలేదు. ఎక్కడికక్కడ ప్రతి వేదికమైన గెలుపొందిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన గౌరవ మర్యాదకి భంగపాటు లేకుండా ఎక్కడికక్కడ ఆయన ఆహ్వానించడం, స్టేజ్ పైన ఉంచడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆబ్సెన్స్లో చెదురుమదురుగా స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు కేడరు, టీడీపీ నాయకుడు ఈయన వర్మైన కదా, ఈయన కేడరు, కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. ఆ డిస్టర్బెన్స్ని సాల్వ్ చేయవలసిన బాధ్యత ఎవరిది? పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆ పిఠాపురం వర్మ కావచ్చు, అక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులు కావచ్చు. కానీ ప్రతిసారి జరుగుతూనే ఉంది, ఎంత కవర్ చేద్దామన్నా కానీ జరుగుతూనే ఉంది. అసలు సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని ఆ పరిస్థితి ఉంటే మరి మిగతా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తవా? పైగా ఇక్కడ కాసు కూర్చుంది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఈ అవకాశాన్ని ఉపయోగించేసుకుందాం, వీళ్ళిద్దరి మధ్య మంట పెడదాం అని చెప్పేసి, అందుగురించే ఆ మంటకి అవకాశం లేకుండా, తావు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఏకంగా అసెంబ్లీ సాక్షిగానే పలుమార్లు చెప్పారు, ఈ పొత్తు ఖచ్చితంగా 15 ఏళ్ళు కలిసి ఉండాల్సిందే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, బేషజాలాలకు పోకూడదు. సో పెద్ద స్థాయి నాయకులు అనేటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య అత్యంత సన్నిహితంగా వాళ్ళు మెలుగుతూ ఉన్నప్పుడు కింద స్థాయి క్యాడర్ నాయకుడిని పాటించాలి కదా, నాయకుడు చెప్పింది ఫాలో అవ్వాలి కదా. అలా కాకుండా ఇక్కడ మాత్రం అటు కుదరదు అనే తరహాలో ఉంటే ఇదిగో ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇటీవల టీడీపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు కదా, చంద్రబాబు నాయుడు గారు అది డైరెక్ట్ అనుకుంటారో ఇండైరెక్ట్ అనుకుంటారో చొరకైతే వేశారు. ఫోటోలు, ఫ్లెక్సీలు, కుర్చీలు అని పంచాయతీలు పెట్టకండి అని చెప్పేసి ఆయన వేశారు. అప్పుడే పిఠాపురం వర్మ గట్టిగా తగిలింది అని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చినాయి. దీనికి ముందేం జరిగింది, ఆల్రెడీ పిఠాపురం వర్మనే ఒక హింట్ ఇచ్చేశాడు పార్టీ అధిష్టానానికి. అదేంటది? ముద్రగడ పద్మనాభంతో భేటీ. ముద్రగడ పద్మనాభంతో భేటీ నిర్వహిస్తున్నాడు అని అంటే అక్కడ వారిద్దరి మధ్య కామన్ పాయింట్ ఏదైనా ఉందా? ఒకటి, ముద్రగడ పద్మనాభ అనగానే కాపు ఉద్యమ నేత, ఈయన ఏమైనా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడా? పోనీ ఏదో మన సామాజిక వర్గం గురించి మాట్లాడటానికి కాదు. పోనీ
ఇంకా ఏదైనా సంబంధం ఏమైనా కామన్ పాయింట్ ఉందా పార్టీకి, రాజకీయ పార్టీకి సంబంధించి లేదు. ఇతను వైసీపీ, ఈయన టీడీపీ. మరి అటువంటిది వీళ్ళిద్దరిని భేటీ చేసేటటువంటి కామన్ పాయింట్ ఏంటి? ఇక పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత. ఇక్కడ ముద్రగడ పద్మనాభంకి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈయన ఏదో ఉద్దండుల్లాగా ఈయన భావించి పద్మనాభరెడ్డి అని పేరు కూడా మార్చుకున్నాడు కదా పట్టుదల మీద. ఇప్పుడు వర్మకి ఏంటి, పైకి అలైబలైగా కలిసి ఉన్నా లోపల కొంత బాధ అయితే ఉంది. ఇక నా పరిస్థితి రామ్ ఆఫ్ కోర్స్ ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుండారు. మరి ఆ హామీ ఆయనకి ఇవ్వలేదు అనే అసంతృప్తితో, సరే అదే పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ ఇక్కడ పొత్తు డిస్టర్బ్ అవ్వకూడదు కదా, ఇది ఇంపార్టెంట్ కదా. పొత్తు అనేది దేనికోసం? రాజకీయ లాభం కోసమా? కాదు కదా, రాష్ట్ర ప్రజల కోసం. మరి అటువంటప్పుడు సరే ఏదైనా ఉంది, డిస్టర్బెన్స్ ఉంది నిజమే, ఎక్కడైనా సరే కొంచెం కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకాని రోడ్డు మీద కూర్చొని రద్దు చేస్తే ఎలా ఉంటుంది? సో వీటన్నిటికీ ఏంటి అంటే ఈయన ముందుగానే ముద్రగడ దగ్గరికి వెళ్ళిపోయి ఒక హింట్ అయితే ఇచ్చేసాడు అధిష్టానానికి, మీరు తొందరగా నన్ను పార్టీ నుంచి తీసేయండి, లేకపోతే ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేయండి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అని ఇచ్చారేమో తెలియదు. కానీ ఇక ఆ తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం చొరకలేయటం, ఇక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఈరోజు కనపడతాం. అధిష్టానానికి ఇక డైరెక్ట్గా ఇచ్చేసింది, టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం. సో త్వరలో కొత్త కమిటీ ఏదో నిర్వహిస్తారట, మరి కొత్త ఇన్ఛార్జిని కూడా పెడతారేమో బహుశా. సో వాళ్ళకు కూడా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేస్తారు. ఆల్రెడీ ఒకరిని తీసేశారంటే ఏ కారణంతో తీసేశారన్న సంగతి కొత్తగా రాబోయే వాళ్ళకు కూడా తెలుస్తుందిగా. సో అంటే జనసేనతో పొత్తు ఎంత అవసరం, దానివల్ల ఎంత ఉపయోగం అనే సంగతి క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఏమాత్రం ధైర్యం నింపారు కేడర్కి? కాదు కదా, అప్పుడు లేదు కదా. అంతేదిగా పవన్ కళ్యాణ్ ఆ రకంగా బయటకు వచ్చి గట్టిగా వాయిస్ వినిపించినప్పుడు కదా అందరూ ఊపిరి పీల్చుకుంది. సో మరి ఆ గ్రాటిట్యూడ్ అనేది ఒకరి పట్ల ఒకరికి ఉండాలి. ఇరు పార్టీల మధ్య ఆ నాయకుల పట్ల ఉంది బ్రహ్మాండంగా. ఏ సమయంలో కలిసినా కానీ ఆ హుందాతనంగా చక్కగా పలకరించుకుంటారు, బాగుంటున్నారు. అంతెందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల సర్జరీ చేయించుకున్నారు. జస్ట్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పరామర్శించారు, వెళ్ళారు. సో ఆ సఖ్యత ఆ రకంగా ఉంటే ఇక్కడ కొంత డిస్టర్బెన్సెస్ అయితే కలుగుతా ఉన్నాయి. ఆడికి చెక్ పెట్టేసేయాలి అని చెప్పేసి అధిష్టానం భావించింది. కాబట్టి ఒక రైట్ డిసిషన్ రైట్ టైంలో తీసేసుకున్నారు అనుకోవచ్చు. ఇక పిఠాపురం వర్మ ఏం చేస్తారు నెక్స్ట్, ఆ తర్వాత ఇంకేమైనా వేరే పార్టీకి వెళతారా, వెళితే ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత విషయం. కానీ రైట్ నో అయితే మాత్రం ఈయన తీసి అలా ప్రక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన క్యాడర్ ఏం చేస్తారు ఏంటి, లేదా మనందరం కలిసి వేరే పార్టీకి వెళ్ళిపోదాం అంటారా? ఆ వేరే పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. వేరే పార్టీ అంటే ఇప్పుడు కూటమి వీళ్ళు ముగ్గురు ఒకటి. సో ఉంటే వైసీపీలో ఆ పరిస్థితి ఉంటుందా, వైసీపీలో ఎవరుండా ఏ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఈ 2 సంవత్సరాల ఓటమి చెందిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, దానివల్ల అసలు మామూలుగానే మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి భవిష్యత్తు ఏంటి అగమ్యగోచరంగా ఉంది. ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడుతున్న మాటలు, ఆ మావిగన్ అని కానీ క్రెడిట్ చోరీ అని కానీ. సో ఇప్పుడు చూస్తేనేమో విజయ్ గెలిచాడంటే వైసీపీ జెండా పట్టుకోవడం వల్లే అని కానీ. ఇవన్నీ ఎంత చౌకబారు వ్యాపారాలంటే చివరికి పరిస్థితి ఎట్లాగుంది అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావట్లా. ఇటువంటి తరుణంలో అలాంటి చోటకి వెళ్ళి ఈయనేమీ సర్వే అవుతాడు. మళ్ళీ రేపు మళ్ళీ అక్కడ ఏదైనా డిస్టర్బ్ అయితే, ఇప్పుడు విషయం ఏంటి అంటే యాక్చువల్గా ఈయన ఇక్కడ ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే ఆయన వల్ల క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళకి వైసీపీకి బెనిఫిట్ అయ్యేలాగా కావాలని నేను వ్యవహరిస్తున్నాను అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మరి పార్టీ అధిష్టానం ఎలా ఆలోచించిందో కానీ మొత్తానికి ఆయన పైన అయితే వేటు వేసేసింది. సో ఈ తరుణంలో ఇప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు రాజకీయాలని ఎలా ఉంటాయి ఏంటంటే, ఒకసారి ఒక పదవి అనుభవించిన తర్వాత ఇక నిరంతరం మనం ఏదో ఒక పదవి ఉండాల్సిందే. అది లేకపోతే ఏదో పార్టీలో ఏదో పదవి ఉండాల్సిందే, లేకపోతే ఇక ఆటోమేటిక్గా పిచ్చెక్కిపోద్దాం. అది ఎవరికైనా రాజకీయం అంటేనే అది. ఇక సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆయన టీడీపీ ఇన్ఛార్జ్గా తొలగించారు కాబట్టి మరి ఆయన ఏం చేస్తాడు? ఒక సామాన్య కార్యకర్తలాగా ఉంటారా? పొరపాటును కూడా ఉండరు. ఎందుకంటే అది ఆయన అవమానాలుగా భావించే అవకాశాలు ఉంటాయి. ఆయనే కదా ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అలాగే భావిస్తారు. సో అటువంటి తరుణంలో ఇంక వేరే పార్టీకి ఏమైనా వెళ్తారా? వేరే పార్టీకి వెళ్ళినా మన రాజకీయ భవిష్యత్తు లేదనుకుంటే వెళ్ళేము ఉపయోగం. ఇలా అనేక రకాలైన ఆప్షన్స్ అయితే ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఆయన ఏం తీసుకుంటారో తెలియదు. మరలా ఇప్పుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ పెట్టుకుంటారా, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులతో భేటీ నిర్వహించుకుంటారా,
దీన్ని ఎలా వాడుకుందామని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉంటుందా, లేకపోతే వాళ్ళే ముందు ఏదైనా గేలం వేసుకుంటారా? ఎనిహో మొత్తం మీద చూసుకోవాల్సి వస్తే టీడీపీ అయితే మాత్రం వర్మని నువ్వు అక్కడ అవసరం లేదు అని చెప్పేసి అయితే స్ట్రైట్గా చెప్పింది. మరి దీని పట్ల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే మాత్రం కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తారేమో బహుశా ఈ నిర్ణయంతో. ఎందుకంటే ఈ పంచాయతీలు జరుగుతున్నాయి కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నారని. ఎందుకంటే పదే పదే నేను గెలిపించాను అని అంటే అది ఎవరు గెలిపించారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కంప్లీట్గా నేనే గెలిపించానని క్లెయిమ్ చేసుకునే లెక్క అయితే మీరు మరి 2019లో ఎందుకు ఓడిపోయారు అని చెప్పేసి అని కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో అదే ఇక్కడ ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో నారా లోకేష్ గెలిచాడు అని అంటే అక్కడ జనసేన పార్టీ కూడా కలిసిపోయి ఉంది, బ్రహ్మాండంగా పనిచేసింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న చోట జనసేన పార్టీ ఉన్న చోట టీడీపీ, అలా ఒకడు కూడా సహాయ సహకారాలు అందించుకుంటేనే కానీ ఈ విజయం సాధ్యపడాల. అయిపోయింది కదా మనం ఏరు దాటిన తర్వాత తప్పతగలేద్దాం అనే రకంగా ఉంటే మాత్రం ఇది ఇలాంటి పరిస్థితులు తలెత్తితే. సో ఎనీహౌ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే వర్మకి అయితే మాత్రం ఇది పెద్ద షాక్గానే భావించాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ నిర్ణయం సరైనదా కాదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.